మన సనాతన ధర్మం ఇతర మతాల్లాగా కాదు. ఇది కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు, అన్ని జీవరాశుల గురించి ఆలోచిస్తుంది. గోవులు, సర్పాలు, చెట్లు, భూమి, ఆకాశం, నీరు, సూర్యుడు, గ్రహాలు అన్నింటినీ గౌరవించడమే కాదు, ఏకంగా మనం పూజిస్తాము. అలాంటి సనాతన ధర్మం తన సమాజంలోనే అన్యాయం చూపిస్తుందా? అది అస్సలు నిజం కాదు. ఇది అంతా బ్రిటిష్ పాలనలో వచ్చిన అపోహ మాత్రమే. మన కుటుంబ వ్యవస్థ, సమాజ నిర్మాణం చూసి వారు ఆశ్చర్యపోయారు. బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ విధానాన్ని అనుసరించి మన సమాజాన్ని బలహీనపరచడానికి కుల వ్యవస్థ ప్రవేశపెట్టారు. కానీ భగవద్గీతలో కృష్ణుడు పేర్కొన్న వర్ణ వ్యవస్థ ప్రకారం ప్రజలు తమ గుణాలు, కర్మలు మరియు సామర్థ్యాలను ఆధారంగా వేర్వేరు వృత్తులను అనుసరించేవారు. అందరూ పరస్పరం గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఒక బలమైన, సుసంపన్నమైన సమాజంగా జీవించే